ఆ నగరంలో ఏమైంది పార్ట్ 2. లలిత్ కుమార్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అనే విషయం అటు పోలీసులకి ఇటు సిబిఐ వాళ్ళకి అంతుచిక్కని పజిల్లా మారింది. ఆయన కుటుంబ సభ్యులు నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీసులు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. లలిత్ కుమార్కి ఇచ్చింది ఎలాంటి విషయం అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? ఈ మర్డర్ చేసింది మగవాళ్ళా లేక ఆడవాళ్ళా అనేది కూడా అంతుచిక్కని రహస్యంగా మారింది. మరికొన్ని వార్తలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అని ప్రణయ్ చూపుకి ఇరిటేట్ అవుతూ చెప్తుంది ప్రతిమ. బ్రేక్ అనగానే అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయిన ప్రతిమ వాటర్ తాగి వాష్రూమ్లోకి వెళ్ళాక మిర్రర్లో ఫేస్ చూసుకొని నవ్వుకుంటుంది. ఈ ఇడియట్కి నా మీదే కళ్ళన్ని, అస్సలు చూపు తిప్పడు దొంగ రాస్కెల్, వీడి పిచ్చితో నాలో ఆశలు పుట్టిస్తున్నాడు అని తల కొట్టుకుంటుంది. తన ప్లేస్లో కూర్చుని కాలు మీద కాలేసుకుని బిందాస్గా టేబుల్ మీద ఉన్న బుక్ చదువుతున్న ప్రణయ్ని చూసి వదలడు జిడ్డురా బాబోయ్ వీడు అనుకుని, హలో మిస్టర్ ప్రణయ్. చెప్పండి మిసెస్ ప్రణయ్. ఏంటి? అదే మిస్ ప్రతిమ. నా క్యాబిన్లో ఏం చేస్తున్నారు? బుక్ చదువుతున్నాను కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అగ్రికల్చర్ బుక్ కూడా అర్థం కాలేదంటే మీకు సెన్స్తో పాటు కామన్ సెన్స్ కూడా లేదనుకుంటా. మీరు మరీ నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు ప్రతిమ గారు. ఆకులు అరటిపండేం కాదు. అరటిపండు తినడానికి బాగుంటుంది, ఆటలు ఆడుకోవాలంటే మనకి చాలా ఆటలున్నాయి అని ప్రణయ్ ఒక వేలో చెప్తే ప్రతిమకి ఇంకో వేలో కనెక్ట్ అవుతుంది. మీతో గేమ్స్ ఆడుతూ కూర్చుంటే నెక్స్ట్ బులెటిన్ ఎవరు చెప్తారు అని టేబుల్ మీదున్న ఫైల్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. నోరు జారాను అని భయపడ్డాను. నా ప్రతి డార్లింగ్కి రొమాన్స్లో ఏబీసీడీలు కూడా తెలియవు అనుకుంటా. థ్యాంక్ గాడ్ అని మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని ప్రేయస్కి ఓపెన్గా సైట్ కొట్టుకుంటూ టైం పాస్ చేస్తాడు. ఒరే ప్రణు బావ అనుకుంటూ వస్తాడు ఎడిటింగ్ టీమ్ హెడ్ జగన్నాథ్. ఏంట్రా నీ గోల? నేనక్కడ న్యూస్ బులెటిన్స్ ఎడిట్ చేస్తుంటే హెల్ప్ చేయకుండా ఇక్కడ మా చెల్లికి ఓపెన్ సైట్ కొట్టుకుంటున్నావా ద్రోహి. నేను లేకపోతే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా? ఏం ఎడిటర్వరా నువ్వు? పద ఎదవ గోల అని ప్రణయ్ అక్కడి నుండి వెళ్ళిపోతే ప్రతిమ వాళ్ళ గోలకి తల బాదుకుంటుంది. ఈవినింగ్ బులెటిన్ కంప్లీట్ అయ్యాక స్కూటీ స్టార్ట్ చేయబోతున్న ప్రతిమ వెనక కూర్చొని మేడం కొంచెం లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ అని క్యూట్ ఫేస్ పెడతాడు ప్రణయ్. పర్మిషన్ లేకుండా కూర్చొని లిఫ్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నావా మిస్టర్ ప్రణయ్? హిహి ఏదో మీ అభిమానం. దిగండి నేను వెళ్ళాలి. మేడం ప్లీజ్ జస్ట్ ఆన్ ది వేలో ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గర ఆపేయండి, డిన్నర్ చేసి వెళ్ళాలి. మీ బైక్ ఏమైంది? జగ్గు తీసుకెళ్ళాడు. వాట్? అదే జగన్నాథ్. వాడు నా బ్లడీ ఫ్రెండ్, అందుకే అలా ముద్దు పేర్లతో పిలుచుకుంటాను. క్యాబ్ బుక్ చేసుకోండి. ఏంటి మేడం మీరు నేనేదో మీ ఇంటికి డిన్నర్కి పిలిచినట్టు ఫీల్ అయిపోతున్నారు. జస్ట్ రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేయమన్నాను.